విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు శుక్రవారం. అందమైన మ్యాప్స్తో కరెంట్ అఫైర్స్. ఎక్కడెక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో అక్కడ కరెంట్ అఫైర్స్ని మ్యాప్స్తో అనుసంధానం చేస్తే మీ మైండ్లో రిటెంటివిటీ ఎక్కువ కాలం ఉంటుంది. తర్వాత రీకలెక్ట్ చేసుకోవటం కూడా ఈజీ అవుతుంది. ఆ ఉద్దేశంతో ఎక్కడెక్కడ మ్యాప్స్తో అనుసంధానించేటువంటి పాసిబిలిటీ ఉందో అలాంటి కరెంట్ అఫైర్స్కి అందమైన మ్యాప్స్ తయారు చేసి వాటితో అనుసంధానించి ఎక్స్ప్లెయిన్ చేయటమే శుక్రవారం నేను ప్రజెంట్ చేస్తున్నటువంటి మ్యాప్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మొదటిది చూద్దాం. బేరన్ ఐలాండ్ వల్కనో ఎక్కడుంది? ఇది పోర్ట్ బ్లెయిర్కి 138 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అండమాన్ సీలో ఉంది. ఇదంతా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ చైన్ మీ అందరికీ తెలుసు. ఇదంతా కూడా అండమాన్ సీలో పోర్ట్ బ్లెయిర్కి 138 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఐలాండ్ బేరన్ ఐలాండ్. దీనికి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే తరచుగా ఈ ఐలాండ్ గురించి మనం వింటూ ఉంటాం. ఒకటి ఏంటంటే ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇట్ ఈస్ ద ఓన్లీ కన్ఫర్మ్డ్ యాక్టివ్ వల్కనో. అంతేకాకుండా ఇట్ ఈస్ ద ఓన్లీ యాక్టివ్ వల్కనో ఫ్రమ్ సుమత్రా టు మయన్మార్. ఇక్కడ ఇది సుమత్రా ఐలాండ్. ఇక్కడ నుంచి మయన్మార్ దాకా మనం తీసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకే ఒక్క యాక్టివ్ వల్కనో అన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ టైం ఇక్కడ వల్కనిక్ ఎరప్షన్ 1787లో రికార్డ్ అయింది. ఆ తర్వాత 1852 దాకా అప్పుడప్పుడు ఎరప్ట్ అవుతూనే ఉంది. తర్వాత దాదాపు 140-130 సంవత్సరాలు డార్మెంట్గా ఉన్న తర్వాత 1991వ సంవత్సరంలో ఎరప్ట్ అవటం, మళ్ళీ రీసెంట్ ఎరప్షన్ 2022 అనమాట. అందుకే బేరన్ ఐలాండ్ తరచుగా వార్తల్లో ఉంటూ ఉంటుంది. ఇది అండమాన్ సీ అంటే గ్రేటర్ ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి భాగం అన్నమాట. తర్వాత రెండోది అన్ప్రిన్సిపల్డ్ అలయన్సెస్ ఇన్ నేపాల్లో మ్యూజికల్ చైర్స్ జరుగుతోంది. నేపాల్ గురించి మాట్లాడుకోవాలంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది 2015వ సంవత్సరంలో. 9 సంవత్సరాలైంది ఇప్పటికీ. అయినా కూడా ఆ డెమోక్రసీ ఇంకా స్టేబుల్ అవ్వలేదు. ప్రైమ్ మినిస్టర్స్ 5 సంవత్సరాల పదవీ కాలాన్ని కంప్లీట్ చేయటం అనేది ఇప్పటికీ కూడా నేపాల్కి ఒక డ్రీమ్లా ఉంది. ఎందుకంటే అక్కడ 3 ప్రధానమైనటువంటి పార్టీలు ఉన్నాయి. ఒకటేమో నేపాలీ కాంగ్రెస్, ఇంకోటేమో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ UML అంటాం. తర్వాత ఇంకోటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, మావోయిస్ట్ సెంటర్ MC అంటాం. ఈ మూడింటిలో దేనికి కూడా పూర్తి మెజారిటీ లేదు. 2 కలుస్తాయి, 3వ వాళ్ళని పడగొట్టేస్తాయి. ఇది మ్యూజికల్ చైర్స్ లాగా జరుగుతోంది. ఇలాంటి డెమోక్రసీని ఫ్లెడ్జిలింగ్ డెమోక్రసీ, ఇమ్మెచ్యూర్ డెమోక్రసీ అంటామన్నమాట. ఇలా ఎక్కువ కాలం కంటిన్యూ అయితే స్థిరత్వం ఉండదు. ఆ దేశంలో ఇన్స్టిట్యూషన్స్ సరిగా అటానమస్గా అభివృద్ధి చెందలేవు. సో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఏ దేశానికైనా సరే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత సాధ్యమైనంత తక్కువ సమయంలోనే అక్కడ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నెన్స్ సిస్టమ్స్ కానీ ఏర్పడాలి. లేకపోతే కంట్రీస్ డీస్టెబిలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ మధ్య మన ప్రధానమంత్రి రష్యా అధ్యక్షులు కలిసినప్పుడు చెన్నై నుంచి వ్లాడివాస్టాక్ సీ లైన్ గురించి, ప్రముఖంగా మ్యారిటైమ్ కారిడార్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. వ్లాడివాస్టాక్ అంటే చూడండి, ఇక్కడ రష్యాకి సంబంధించి ఈ చివరిలో ఉంది. ఇదంతా రష్యా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇదేమో జపాన్. తర్వాత జపాన్కి రష్యాకి మధ్య కురిల్ ఐలాండ్స్ వాటిల్లో కొంత డిస్ప్యూట్ ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే. సరే, ఇక్కడ చెన్నై నుంచి బయలుదేరితే మనం వ్లాడివోస్టాక్ వెళ్ళాలంటే ఎలా వెళతాం సీక్వెన్స్గా, ఇది తెలుసుకోవటం ఇంపార్టెంట్. మీరు గ్రేటర్ ఇండియన్ ఓషన్ రీజియన్ దాటిన తర్వాత ఇక్కడ మలక్కా స్ట్రెయిట్కి వెళతాం. మలక్కా స్ట్రెయిట్ దాటిన తర్వాత ఈ సౌత్ చైనా సీ, ఈస్ట్ చైనా సీ, తర్వాత సీ ఆఫ్ జపాన్, ఈ మూడింటిని క్రాస్ చేస్తూ షిప్స్ ఏదైనా వెళ్ళాలంటే మ్యారిటైమ్ కారిడార్కి సంబంధించి ఇది సీక్వెన్స్ అనమాట.
మీరు జాగ్రత్తగా గమనించండి. మనం నార్త్ నుంచి సౌత్కి వస్తే సీ ఆఫ్ జపాన్ వస్తుంది, ఈస్ట్ చైనా సీ వస్తుంది, సౌత్ చైనా సీ వస్తుంది, తర్వాత మలక్కా స్ట్రైట్ వస్తుంది, తర్వాత గ్రేటర్ ఇండియన్ ఓషన్ వస్తుంది. అర్థమైంది కదా. సో ఈ చెన్నై టు వ్లాడివోస్టోక్ సీ లైన్ని గమనించండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నార్త్ కొరియా విషయానికి వస్తే, నార్త్ కొరియాకి ఈ సౌత్ కొరియా చైనాలతోనే కాకుండా రష్యాతో కూడా చిన్న బౌండరీ ఉంది, దాదాపు 100 కిలోమీటర్లు అనుకుంటాను. అందుకని నార్త్ కొరియాకు ఉన్నటువంటి బౌండరీస్లో 3 దేశాలు వస్తాయన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, షాంఘై. షాంఘై అంటే చైనాలో ఉన్నటువంటి ప్రముఖ నగరం. అక్కడ నుంచి హ్యాంబర్గ్. హ్యాంబర్గ్ అంటే జర్మనీ అనుకుంటాను. ప్రస్తుతం ఉన్నటువంటి సీ రూట్ ఏమిటి? మీరు షాంఘై నుంచి బయలుదేరితే ఇక్కడ ఈ సౌత్ చైనా సీ దాటుతారు, తర్వాత మలక్కా స్ట్రైట్ దాటుతారు, తర్వాత ఇదంతా కూడా గ్రేటర్ ఇండియన్ ఓషన్ రీజియన్. అది దాటిన తర్వాత మీరు ఇక్కడ ఈ స్ట్రైట్ని దాటేసి ఇక్కడ రెడ్ సీలోకి వస్తారు. తర్వాత సూయస్ కెనాల్ ద్వారా మెడిటరేనియన్ సీలో ప్రవేశిస్తారు. తర్వాత జిబ్రాల్టర్ స్ట్రైట్. ఇక అక్కడి నుంచి మీరు ఇలా వెళ్ళి ఇక్కడ హ్యాంబర్గ్కి వెళ్తారనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సీ రూట్. ఇది 30 నుంచి 35 రోజులు సమయం పడుతుంది. అయితే నార్థరన్ సీ రూట్ ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది. నార్థరన్ సీ రూట్ అంటే ఇక్కడ ఈ ఆర్కిటిక్ సర్కిల్ లోపల నుంచి, ఆర్కిటిక్ సర్కిల్ లోపల ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఫ్రీజ్ అయిపోయి ఉండేది. ఐస్ బ్రేకర్స్తో కూడా బ్రేక్ చేసి షిప్స్ వెళ్ళాలంటే కష్టమైపోయేది. కానీ ఈ మధ్య వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా, క్లైమేట్ చేంజ్ కారణంగా ఇక్కడ ఈ ఐస్ అనేటువంటిది తగ్గిపోవడంతో ఐస్ బ్రేకర్స్ తోటి ఈజీగా సీ మ్యారిటైమ్ రూట్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం రావడంతో ఈ నార్థరన్ సీ రూట్ అనేది ప్రాముఖ్యతలోకి వచ్చింది. సో నార్థరన్ సీ రూట్ ద్వారా కేవలం 18 రోజుల్లోనే మనం ఇక్కడ జర్మనీని చేరుకోవచ్చు అన్నమాట, చైనా నుంచి. అర్థమైంది కదా. 30 రోజుల బదులుగా కేవలం 18 రోజుల్లోనే మనం ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. తర్వాత ఫ్రాన్స్లో ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ అతి కష్టం మీద ఈ 2 పార్టీలు ఒక అవగాహనకు వచ్చి, ఒకటేమో లెఫ్ట్ న్యూ పాపులర్ ఫ్రంట్, రెండోదేమో అధికారంలో ఉన్నటువంటి ఎమాన్యుయల్ మ్యాక్రాన్కి సంబంధించినటువంటి ఎన్సెంబుల్ అలయన్స్, ఇక మూడోదేమో ఫార్ రైట్ పార్టీ నేషనల్ ర్యాలీ. నేషనల్ ర్యాలీని అధికారంలోకి రాకుండా ఉంచటం కోసం, అంటే ఫార్ రైట్ పార్టీని అధికారంలోకి రాకుండా ఉంచటం కోసం ఈ 2 పార్టీల మధ్య ఒప్పందం కారణంగా ఈ 2 పార్టీలకి ఎక్కువ సీట్లు వచ్చాయి. అర్థమైంది కదా. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్నాం, యూరోప్లోని చాలా దేశాల్లో ఫార్ రైట్ పార్టీస్ యొక్క ప్రాబల్యం పెరుగుతోంది. మీరు గమనిస్తే యూకేలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 14% ఫార్ రైట్ పార్టీకి ఓట్లు రావడం జరిగింది. ఫ్రాన్స్లో 37% ఓట్లు వచ్చాయి. అలాగే చాలా దేశాల్లో ఇది జరుగుతుంది. వాళ్ళు యాంటీ ఇమ్మైగ్రేషన్ పాలసీస్ని, అంటే ఇమ్మైగ్రెంట్స్ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి అన్నటువంటి ఒక ఫియర్ సైకోసిస్ని కూడా క్రియేట్ చేస్తున్నారన్నమాట. తర్వాత ఇమ్మైగ్రెంట్స్ మూలంగా కొన్ని రియల్ ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని ఫిక్షనల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏమవుతుందంటే ఇమ్మైగ్రెంట్స్ మీద గ్రాడ్యువల్గా యూరోపియన్ కంట్రీస్లో, అంటే లిబరల్ డెమోక్రసీ ఫాలో అయ్యేటువంటి కంట్రీస్లో వ్యతిరేకత పెరుగుతోంది గ్రాడ్యువల్గా అని చెప్పుకోవచ్చు. తర్వాత హంగరీ అవుట్లైర్, అంటే అన్నీ ఒకవైపు, హంగరీ ఒకవైపు. ఇది హంగరీ యూరోపియన్ యూనియన్లో మెంబర్. ఇన్ఫ్యాక్ట్ EU కౌన్సిల్ ప్రెసిడెన్సీ కూడా హంగరీ తీసుకుంది. హంగరీ చూడండి, ఇది హంగరీ లొకేషన్. కానీ ప్రో రష్యా, ప్రో చైనాలా కనిపించడం యూరోపియన్ యూనియన్కి బాగా ఇబ్బంది క్రియేట్ చేస్తోంది. అర్థమైంది కదా. ఇంతకుముందు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. టర్కీ నాటో కంట్రీ అయ్యుండి రష్యా నుంచి ఆయుధాలు కొనటం, అది నాటో వాళ్ళకి నచ్చలేదు. సో ఇక్కడ హంగరీ విషయంలో కూడా అదే జరుగుతుంది. హంగరీ యూరోపియన్ యూనియన్లో ఉన్న 27 మెంబర్స్లో ఇదొక మెంబర్ అన్నమాట. కానీ కొంచెం సాఫ్ట్ అప్రోచ్. మీ అందరికీ తెలిసిన విషయమే, యూరోపియన్ యూనియన్ అనేటువంటిది ఉక్రెయిన్కి ప్రముఖంగా సపోర్ట్ చేస్తోంది రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో. కానీ హంగరీ యొక్క సాఫ్ట్ యాటిట్యూడ్ ఈ
రష్యాకి సంబంధించి, చైనాకి సంబంధించి అది వీళ్ళకి మింగుడు పడటం లేదు అని చెప్పాలి. తర్వాత అవుట్లయర్ అనేటువంటి పదాన్ని ఎక్కడ వాడతామంటే అందరూ ఒకవైపు, వాళ్ళు ఒకవైపు ఉంటే అవుట్లయర్ అంటామన్నమాట. తర్వాత ఈ బార్సిలోనా అనేటువంటి సిటీ, అలాగే యూరోప్లో ఉన్నటువంటి కొన్ని సిటీస్ మీరు ఇక్కడ ఈ మ్యాప్ ద్వారా చూడొచ్చు. ఇది బార్సిలోనా అనేటువంటి సిటీ, ఇది బెలియారిక్ సీ కోస్ట్లో ఉంది. ఇదేమో ఎల్బోరన్ సీ. ఇవన్నీ కూడా మెడిటరేనియన్ సీలో ఉన్నటువంటి రకరకాల ప్రాంతాలకు ఉన్నటువంటి పేర్లు. తర్వాత మనం ఇక్కడికి వెళ్తే జిబ్రాల్టర్ స్ట్రైట్ వస్తుంది. జిబ్రాల్టర్ స్ట్రైట్ దాటితే అట్లాంటిక్ ఓషన్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట మెడిటరేనియన్ నుంచి. చూసారు కదా, ఇది స్పెయిన్. తర్వాత ఇదేమో పోర్చుగల్. ఈ స్పెయిన్లో ఈ కెటలోనియా అనేటువంటి రీజియన్ గుర్తుపెట్టుకోండి. స్పెయిన్లో కెటలోనియా అంతర్భాగం. చాలా కాలం నుంచి ఈ కెటలోనియా రీజియన్ మాకు సపరేట్ ఇండిపెండెన్స్ కావాలి అని చెప్పి యాజిటేషన్స్ చేశారు. ఈ మధ్య అది కూడా చప్పబడిపోయింది. అదొకటైతే, రెండోది ఏంటంటే యూరప్లో ఉన్నటువంటి చాలా నగరాలు, పట్టణాల్లో ఈ మధ్య టూరిస్ట్స్కి వ్యతిరేకంగా, అంటే టూరిజం పెరిగిపోవటం వల్ల వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి అన్న ఉద్దేశంతో టూరిజంకి ఎగెనిస్ట్గా వాళ్ళు యాజిటేషన్స్, ఆందోళనలు చేస్తున్నారు. ఈ కాంటెక్స్ట్లో బార్సిలోనా అనేటువంటి పట్టణం, ఇది స్పెయిన్లో ఉంది, అది వార్తల్లోకి వచ్చిందనమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఇరాన్లో రిఫార్మ్ మైండెడ్ కార్డియాలజిస్ట్. మీ అందరికీ తెలుసు, ఇరాన్ అనేసరికి అక్కడ మోరల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మహిళలకి లిమిటెడ్ హక్కులు ఉంటాయి, మోరల్ కోడ్ ఫాలో అవ్వాల్సిందే. వాళ్ళ వస్త్రధారణ మీద కూడా కంట్రోల్ ఉంటుంది. అయితే రిఫార్మ్ మైండెడ్ కార్డియాలజిస్ట్ అక్కడ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు, మసూద్ పెజెష్కియన్. ఈయన రిఫార్మ్స్, ప్రో రిఫార్మ్ ప్రెసిడెంట్ అనమాట. కానీ ఇక్కడున్న పెద్ద సమస్య ఏమిటంటే ఇరాన్లో అక్కడ పవర్ అంతా కూడా సుప్రీం లీడర్ ఖొమైనీ చేతిలో ఉంటుందన్నమాట. సుప్రీం లీడర్ చేతిలో పవర్ ఉంటుంది. సుప్రీం లీడర్ చుట్టూ ఐఆర్జీసీ ఉంటుంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఉంటారు. ఇవి పవర్ఫుల్ ఆర్గనైజేషన్ అనమాట. అందుకని ప్రెసిడెంట్ పవర్ తక్కువే అని చెప్పుకోవచ్చు. అయితే ఇరాన్ అనేటువంటి దేశం యొక్క సరిహద్దులు చూడండి. ఒక పక్కకి వెళితే కాస్పియన్ సీ ఉంటుంది. కాస్పియన్ సీ అంటే ఎండోరిక్ సీ. ఎండోరిక్ సీ అంటే ఇక్కడ కాస్పియన్ సీ అవుట్లెట్ లేదు, అది ఇండిపెండెంట్ అనమాట. మిగతా సీస్, ఓషన్స్ మీరు చూస్తే ఎక్కడో ఒకసారి దీంతో ఒకదానితో కలిసి ఉంటాయన్నమాట. అంటే స్ట్రెయిట్స్ ద్వారా కలిసి ఉంటాయి. జిబ్రాల్టర్ స్ట్రెయిట్ తీసుకున్నాం అనుకోండి, మెడిటరేనియన్, అట్లాంటిక్ కలిసి ఉంటాయి. అట్లాగే ఇంకొక స్ట్రెయిట్ మీరు తీసుకుంటే అవి రెండు సముద్రాలని కలుపుతుంది. సరే, అసలు విషయానికి వద్దాం. ఇక్కడ ఇరాన్కి సంబంధించి ఒక పక్కేమో కాస్పియన్ సీ, ఒక పక్కేమో పర్షియన్ గల్ఫ్, ఇక్కడేమో గల్ఫ్ ఆఫ్ ఒమాన్. సో ఇరాన్ లాంటి కంట్రీ, అలాగే టర్కీ లాంటి కంట్రీస్ స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఉంటాయన్నమాట. మీరు టర్కీని తీసుకున్నారనుకోండి, ఇది బ్లాక్ సీ, అలాగే ఇది మెడిటరేనియన్ సీ అన్నమాట. తర్వాత కన్ఫెడరేషన్, మీ అందరికీ తెలుసు, ఈ రీజియన్లో ఇకోవాస్ అనేటువంటి ఒక బ్లాక్ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 15 దేశాలకు సంబంధించినటువంటి ఒక గ్రూపింగ్ ఇకోవాస్. ఇకోవాస్ ఫుల్ ఫామ్ అది ఒకసారి చూడండి. సో అయితే ఈ మధ్య ఇకోవాస్లో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ మిలిటరీ, అంటే ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయినటువంటి కంట్రీస్, ఆర్మ్డ్ కూస్ ఈ మధ్య చాలా జరిగాయి. మీ అందరికీ తెలుసు, ఒక కూ కారిడార్ కూడా ఫామ్ అయింది. అటుపక్క అట్లాంటిక్ నుంచి ఈ చివరి దాకా ఒక కూ కారిడార్ కూడా, అంటే అన్ని దేశాలు మిలిటరీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయన్నమాట. అయితే ఈ మధ్య బర్కినా ఫాసో అంటే ఇది, అలాగే మాలి, అలాగే నైజర్, ఈ 3 దేశాలు వాళ్ళు ఒక కొత్త కన్ఫెడరేషన్ మేము క్రియేట్ చేస్తామని అనౌన్స్ చేశారు. అయితే వాళ్ళు ఇకోవాస్ నుంచి మేము, అంటే ఇకోవాస్తో సంబంధం లేదు అనేటువంటి సిగ్నల్ కూడా ఇవ్వటం జరిగిందనమాట. ఒక్కసారి చూడండి, ఇదంతా కూడా అట్లాంటిక్ కోస్ట్ అనమాట, అట్లాంటిక్ కోస్ట్. తర్వాత మీరు ఇక్కడ సౌత్ ఆఫ్రికా, అదే ఆఫ్రికా విషయానికి వస్తే ఇటుపక్కేమో ఇండియన్ ఓషన్ ఉంటుంది, ఇటుపక్కేమో అట్లాంటిక్ ఓషన్ ఉంటుందన్నమాట. తర్వాత బొలీవియా, మెర్కజూర్ కంట్రీస్, ఇది సౌత్ అమెరికాలో ఉన్నటువంటి బ్లాక్. సౌత్ అమెరికాలో ఉన్నటువంటి ఈ బ్లాక్లో ఇంతకుముందు 4 దేశాలు ఉండేవి.
అవేంటంటే బ్రెజిల్, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే. ఇప్పుడు బొలీవియా కూడా మెర్కసూర్ గ్రూప్లో చేరిందనమాట. అర్థమైంది కదా. తర్వాత ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, ఇది తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. ఉదాహరణకి మీకు చెప్తాను. ఈ రష్యాలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మీరు ఇక్కడ నుంచి ముంబై నుంచి వెళ్ళాలనుకోండి. ముంబై నుంచి రష్యాలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్ళాలంటే మీరు ఇప్పుడు ఏ రూట్ ఫాలో అవుతారు? మీరు ఫాలో అయ్యే రూట్ ఏంటంటే ఇలా అరేబియన్ సీ, ఇది గల్ఫ్ ఆఫ్ ఎడెన్, తర్వాత ఈ స్ట్రైట్ని క్రాస్ చేసి రెడ్ సీ, సూయస్ కెనాల్, మెడిటరేనియన్, జిబ్రాల్టర్ స్ట్రైట్, అట్లాంటిక్ ఓషన్, తర్వాత ఇక్కడ ఈ స్ట్రైట్ని క్రాస్ చేస్తారు. తర్వాత నార్త్ సీలోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత మీరు ఇలా వచ్చి ఇక్కడ ఈ ప్రాంతానికి చేరుతారనమాట. ఇది చాలా డిస్టెన్స్. దాని బదులుగా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్, కొంత దూరం రైలులో, కొంత దూరం ఓడలో, కొంత దూరం బై రోడ్, వాటిని ఏమంటామంటే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అంటామన్నమాట. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మీరు ముంబై నుంచి షిప్లో ఇక్కడ దాకా వెళ్తారు, ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్తారు, ఇక్కడ మళ్ళీ షిప్లో వెళ్తారు, ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్లో వెళ్తారు. సో ఇది మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్. రష్యాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేశాలకి మనం ఏదైనా సరకు రవాణా చేయాలంటే ఇప్పటిదాకా మనం ఫాలో అవుతున్నటువంటి రూట్ ఈ డాటెడ్ రూట్ అనమాట. సో ఇది చాలా కాలం క్రితం మనం దీని గురించి ఆలోచన చేసినా కూడా ఇంతవరకు ప్రాక్టికల్గా ఇది అమలులోకి రాలేదు. ప్రాబబ్లీ ఫైనాన్షియల్ వయబిలిటీ ఉందా లేదా అనేది తెలియదు. ఎందుకంటే ట్రాన్స్షిప్మెంట్ అవుతుంది, కొంత దూరం రోడ్లో తీసుకెళ్తారు, తర్వాత ఓడల్లో తీసుకెళ్తారు, తర్వాత ట్రైన్లో తీసుకెళ్తారు. వీటినన్నింటినీ కూడా ట్రాన్స్షిప్ చేయాలి కదా. కంటైనర్స్ని ట్రాన్స్షిప్ చేయటం అక్కడ కాస్ట్స్ ఎక్కువైపోతాయి అన్నమాట. సో మీకు మ్యాప్స్లో చూపించడం వల్ల ప్రధాన అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మ్యాప్స్ని మీరు ఎక్కువసార్లు చూడటం వల్ల ఇవన్నీ మీ మైండ్లో ఇంప్రింట్ అయిపోతాయి. ఎక్కడ కాస్పియన్ సీ ఉంది, ఎక్కడ బ్లాక్ సీ ఉంది, ఎక్కడ మెడిటరేనియన్ ఉంది, ఎక్కడ అయోనియన్ సీ ఉంది, తర్వాత ఎక్కడ రెడ్ సీ ఉంది, పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్, గల్ఫ్ ఆఫ్ ఎడెన్, అరేబియన్ సీ, ఇవన్నీ కూడా మీ మైండ్లో ఇంప్రింట్ అయిపోతాయి. ఒక్కరోజు కాదు కదా, ప్రతి శుక్రవారం ఇలాంటి మ్యాప్స్ చూస్తూ ఉంటే మీ మైండ్లో ఈజీగా ఏ ప్రాంతం ఎక్కడుంది అని అర్థమైపోతుంది. తర్వాత ఏ దేశానికి సంబంధించి కానీ, ఏ ప్రాంతానికి సంబంధించి కానీ ఏదైనా వార్త వచ్చినప్పుడు దాన్ని మీ మైండ్ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత పాల్ కగామే ఎలక్షన్స్ అంటే ఇలా ఉంటాయి చూడండి. ఆయన రువాండా ప్రెసిడెంట్. దాదాపుగా 30 ఏళ్ల నుంచి రువాండా ప్రెసిడెంట్. మొన్న జరిగిన ఎలక్షన్స్లో 99% ఓట్లు వచ్చాయని డిక్లేర్ చేసుకున్నారు. ఇది మనం ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ చూస్తున్నాం ఆఫ్రికన్ కంట్రీస్లో. అంటే 2 సార్లు కంటే ఎక్కువ సార్లు ప్రెసిడెంట్ కాకూడదు అని చట్టం చెబుతున్నప్పటికీ కూడా, రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగాన్నే మార్చేస్తారు. మార్చేసి 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు అధ్యక్షులుగా ఉంటారు. ఎలక్షన్స్, బోగస్ ఎలక్షన్స్ పెడతారు. మాకే 99% వచ్చాయి అని చెప్పుకుంటారు. అర్థమైంది కదా. ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ లేకపోతే ఏమవుతుందో. కానీ ఈ దేశాల్లో ఏంటంటే అథారిటేరియన్ రెజిమ్స్ అనమాట, సప్రెస్ చేసి ఉంచుతారు ప్రజలని. ఈ మధ్య చూసారు మనం బంగ్లాదేశ్లో ఏం జరిగిందో. లెజిటిమసీ లేకపోవటం గవర్నమెంట్కి అక్కడ ప్రధాన కారణం. ఎకానమిక్గా ఎంత డెవలప్ చేసినప్పటికీ కూడా గవర్నమెంట్కి ఉండాల్సిన లెజిటిమసీ లేదు. ఎందుకంటే లెజిటిమసీ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ద్వారానే వస్తుంది. ఇక్కడ కూడా లెజిటిమసీ లేదు. పాల్ కగామే 30 ఏళ్ల నుంచి అధ్యక్షులుగా ఉన్నారు, 99% ఓట్లు డిక్లేర్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు సప్రెస్ చేసి ఉంచుతారు. కోయర్షన్, అలాగే ఆపరేషన్, ఇవన్నీ ఉంటాయన్నమాట. అవి ఎప్పుడో ఒక్కసారి బయటికి పెళ్ళుబికి వస్తాయన్నమాట. అప్పుడు రెవల్యూషన్ వస్తుంది. వెనిజులాలో ఏం జరుగుతుందో చూడండి. అపోజిషన్ గెలిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ వాళ్ళకి అధికారాన్ని అప్పగించడం లేదు. ఈ ఫీచర్స్ చాలా ఎక్కువైపోయాయి ఈ మధ్య కాలంలో. సరే, మ్యాథ్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ ఈరోజు ముగిద్దాం. సోమవారం సైన్స్ అండ్ టెక్నాలజీతో కలుద్దాం. నమస్తే.